హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఫ్రమ్ చిరంజీవి గారి అబ్బాయి టు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్గా ఆయన ఎలా ఎదిగాడు అనే దాని గురించి మనం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా సోది లేకుండా సుత్తు లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతా. ఫస్ట్ సినిమా చిరుత. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ హైప్ ఏదైతే ఉందో మామూలు హైప్ కాదు. అసలు చిరంజీవి గారి అబ్బాయి స్క్రీన్ పైన ఎలా ఉంటాడు, డ్యాన్స్ ఎలా వేస్తాడు, ఫైట్లు ఎలా చేస్తాడు, అసలు డ్యాన్స్ వచ్చా రాదా, ఈ రకమైన డౌట్స్ అయితే ఆడియన్స్లో అయితే ఉన్నాయి. ఈ విధంగా విపరీతమైన అంచనాలతో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. సినిమా బొమ్మ పడింది. ఫస్ట్ ఫైట్ ఫస్ట్ పాట అయ్యే పాటికే చిరంజీవి గారు అబ్బాయి ఎరక్కొట్టేశాడ్రా అనే మూడ్లోకి అయితే అభిమానులే కాదు ఆడియన్స్ కూడా వెళ్ళిపోయారు. ఇంక ఈ విధంగా ఫస్ట్ సినిమాతోనే సూపర్ డెబ్యూట్ బ్లాక్ బస్టర్ అయితే మన రామ్ చరణ్ గారు అయితే కొట్టారు. ఇంకా సెకండ్ సినిమా మగధీర. ఈ మగధీర సినిమా రామ్ చరణ్ గారి కెరియర్ గ్రాఫ్నే కాదు, ఈ ఒక్క సినిమాతో రామ్ చరణ్ గారిని తీసుకెళ్లి స్టార్ లీగ్లోకి అయితే పెట్టేసింది ఈ సినిమా. అంటే రెండో సినిమాతోనే మన రామ్ చరణ్ గారు అయితే టాలీవుడ్లో స్టార్ హీరో అయితే అయిపోయారు. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కాదు, ఏకంగా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అయితే ఈ సినిమా అయితే అయ్యి రామ్ చరణ్ గారికి తిరుగులేని స్టార్డమ్ అయితే ఈ సినిమా అయితే తెచ్చిపెట్టింది. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ గారు వేసిన డ్యాన్స్ కి చేసిన ఫైట్స్ కి చూస్తున్న ఆడియన్స్ మంత్రముగ్ధులు అయిపోయారని చెప్పాలి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చేసింది. ఇంకా థర్డ్ సినిమా ఆరెంజ్ అనమాట. ఈ సినిమాకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ సినిమా రిలీజ్ అయిన రోజే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ అయితే వచ్చేసింది. రామ్ చరణ్ గారి డ్యాన్స్కి మాత్రం పేరైతే వచ్చింది తప్ప మిగతా వేటికి కూడా ఈ సినిమా వల్ల రామ్ చరణ్ గారికి అయితే అప్పట్లో ఉపయోగం అయితే లేదు. రామ్ చరణ్ గారి లుక్స్, స్టైలింగ్, డ్యాన్స్ అయితే బాగుందన్నారు. ఇంకా అంతకు మించి అయితే యాక్టింగ్లో కూడా అప్పట్లో ట్రోల్స్ అయితే వచ్చాయి ఆరెంజ్ సినిమా ద్వారా. ఈ విధంగా కెరియర్లో ఫస్ట్ ఫ్లాప్గా ఆరెంజ్ అయితే నిలిచింది. ఇంకా ఆరెంజ్ తర్వాత వెంటనే ఈ లవ్ సినిమాలు మనకేమీ సెట్ కావు, మన ఇమేజ్ అంతా మాస్ అని చెప్పి ఓర మాస్ రచ్చ సినిమా అయితే ఆయన అయితే తీశాడు. ఇంకా ఇక్కడ ఒక ట్రయాలజీ అయితే ఉంటుందన్నమాట. రచ్చ, నాయక్, ఎవడు, ఈ ఈ మూడింటిని నేను ట్రయాలజీ అని పిలుచుకుంటాను. ఎందుకంటే మూడు మాస్ సినిమాలే. ఈ మూడు మాస్ సినిమాలు రామ్ చరణ్ గారి కెరియర్ని నిలబెట్టిన సినిమాలే. అప్పట్లో 40 కోట్ల షేర్ అంటే అదొక బెంచ్ మార్క్ అనమాట. ఈ మూడు సినిమాలు అలవోకగా ఆ మార్క్ని అయితే క్రాస్ చేసేసాయి. ఇంకా మగధీర, ఆరెంజ్ సినిమాల తర్వాత రచ్చ హ్యాట్రిక్ డే 1 రికార్డు. ఇంకా రచ్చ సినిమా రన్ ఏదైతే ఉందో టీఎఫ్ఐలో ఆ టైంలో ఆల్ టైమ్ టాప్ 3 అనమాట. ఇంకా రచ్చ తర్వాత రిలీజ్ అయిన నాయక్ సినిమా దగ్గరగా 45 కోట్లకు పైగా షేర్ అయితే కలెక్ట్ చేసింది. డే 1 రికార్డు కొన్ని ల్యాక్స్లో అయితే మిస్ అయింది. కొన్ని సైట్లలో అది కూడా డే 1 రికార్డ్ అయినా ఉంటుంది, కానీ నేను దాన్ని అయితే కన్సిడర్ అయితే చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ నాయక్కి ఎవడుకి మధ్యలో అనుకోకుండా తుఫాన్ సినిమా అయితే వచ్చింది. అంటే యాక్చువల్గా ఎవడు సినిమా ముందు అయితే రిలీజ్ అవ్వాలి. అప్పుడు సమైక్యాంధ్ర బంధుల వల్ల ఎవడు సినిమా అలా పోస్ట్ పోన్ అవ్వకుండా చాలా డిలే అయితే అయింది. ఈ మధ్యలో మనం రామ్ చరణ్ గారు బాలీవుడ్ డైరెక్టర్తో ఒక సినిమా అయితే తీశారు, తుఫాన్ సినిమా. ఆ తుఫాన్ సినిమా కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదనమాట. అసలు ఆ సినిమా వల్ల రామ్ చరణ్ గారికి రూపాయి ఉపయోగం లేదు, ఇంకా ఎక్స్ట్రా ట్రోల్స్ అనే చెప్పాలి. నిజంగా రామ్ చరణ్ గారి కెరియర్లో మోస్ట్ ఎంబారేసింగ్ మూమెంట్ ఏంటంటే తుఫానే అని నేనైతే చెప్తాను. బాలీవుడ్ జర్నలిస్టులు కూడా నెగిటివ్ ఆర్టికల్స్ అయితే రాశారు రామ్ చరణ్ గారి పైన, యాక్టింగ్ పైన. నిజంగా ఆ సినిమా ఎందుకు ఒప్పుకున్నారా అని ఫ్యాన్స్ కూడా ఈ రోజుకి బాధపడతారు. అయితే తుఫాన్ టైంలో జరిగిన అవమానానికి రెడెంప్షన్ కూడా ఆయన అయితే చూశాడు. దాని గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఈ విధంగా రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, ఈ 4 సినిమాలు వరుసగా అయితే రిలీజ్ అయ్యాయి. తుఫాన్ అయితే అటర్ ఫ్లాప్ అయితే అయింది. ఈ 3 సినిమాలు కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్ బేస్ అయిన మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే సాటిస్ఫై చేసింది. ఫస్ట్ వీక్ రికార్డ్స్ వచ్చినాయి, డే 1 రికార్డ్స్ వచ్చినాయి, 40 కోట్ల షేర్ దాటేసింది. రామ్ చరణ్ గారి మార్కెట్ని ఏ విధంగా కూడా ఈ సినిమాలో అయితే డౌన్ చేయలేదు. కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ పైన అయితే ట్రోల్స్ రావటం అయితే స్టార్ట్ అయినాయి 3 సినిమాల ద్వారా. అంటే 3 ఒకే రకంగా ఉంటే లుక్స్ కూడా ఇంచుమించు ఒకే రకంగా ఉండటం వల్ల అంటే రామ్ చరణ్ గారు డిఫరెంట్ కథలు చేయరా, ఎప్పుడు ఇలాంటి మాస్ సినిమాలే చేస్తారా, ఈ రకమైన ట్రోల్స్ అయితే ఆయన అయితే ఎదుర్కొన్నాడు. ఇంక ఈ 4 సినిమాల తర్వాత రామ్ చరణ్ గారి కెరియర్ కొద్దిగా డిప్ అయిందనే చెప్పాలి. దాని తర్వాత వచ్చిన సినిమాలు గోవింద్ అందరూ వాడేలే, దానికి యావరేజ్ స్టాక్ అయితే వచ్చింది. నెక్స్ట్ బ్రూస్ లీ ది ఫైటర్ అనమాట. బ్రూస్ లీ ది ఫైటర్ అప్పట్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయిద్దని అయితే అనుకున్నారు,
కానీ శ్రీను వైట్ల గారి రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల ఆ సినిమా అయితే అంత ఇదిగా అయితే ఆడలేదు. కానీ మరొక్కసారి ఇక్కడ రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో మనకైతే తెలిసిద్ది. గోవిందరందరవాడేలే అనేది ఒక యావరేజ్ సినిమా. ఆ సినిమా కూడా అలవోకగా 40 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసేసింది. నెక్స్ట్ బ్రూస్ లీగ్ వచ్చింది అట్టర్ ఫ్లాప్ టాక్. ఆ సినిమా కూడా అలవోకగా 40 కోట్లకు పైగా షేర్ అయితే కలెక్ట్ చేసింది. అప్పట్లో ఒక హిట్ సినిమాకి వచ్చే కలెక్షన్స్ అనమాట అవి. రామ్ చరణ్ గారు యావరేజ్ స్టాక్ తోనే అవి కొట్టేస్తా ఉండేవాడు. ఈ విధంగా ఇక్కడ వరకు కెరియర్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ సినిమా చిరుత అది పక్కన పెడితే రెండో సినిమా అయిన మగధీరాతోనే ఆయనకి విపరీతమైన స్టార్డమ్ అయితే వచ్చేసింది, ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చేసింది. అయితే మగధీరా సినిమా తర్వాత అంత అంటే క్రిటిక్స్ నుంచి కావచ్చు, టోటల్ ఆడియన్స్ నుంచి కావచ్చు, యునానిమస్ సినిమా అయితే రామ్ చరణ్ గారికి అయితే పడలేదు. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, హిట్లు అవుతున్నాయి, కలెక్షన్స్ వస్తున్నాయి, ఈ విధంగా మార్కెట్ పోలేదు, ఈ రకంగా అలా అలా ప్లెయిన్గా నడిచేస్తుంది అనమాట. ఈ మధ్యలో ట్రోల్స్ వస్తున్నాయి, యాక్టింగ్ రాదంటున్నారు, ఇంకా ఒకే రకమైన స్క్రిప్ట్ చేస్తారంటున్నారు, ఇంకా ఇంకేమీ లేదా, వైవిధ్యంగా రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేయలేదా, ఈ రకంగా ట్రోల్స్ అయితే పెరిగిపోతున్నాయి అనమాట. అంటే కలెక్షన్స్ పరంగా ఓకే, మార్కెట్ పరంగా మాస్ ఆడియన్స్ని కాపాడుకుంటాకి ఆయన ఒకే రకమైన సినిమాలు అయితే చేసుకుంటూ అయితే వెళ్ళారు. కానీ ఈ క్రమంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అయితే ఆయన అయితే సెలెక్ట్ చేసుకోలేదు. ఇలా వీటన్నిటికీ సమాధానం చెప్తూ వచ్చిన సినిమా ధ్రువ. అప్పటి వరకు రామ్ చరణ్ గారి యాక్టింగ్ పైన, లుక్స్ పైన, అన్నిటిపైన ట్రోల్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ సమాధానం చెప్తూ చేసిన సినిమా ధ్రువ. అఫ్ కోర్స్ ఈ సినిమాకి కలెక్షన్స్ మీరు చూసుకుంటే అప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలకి కలెక్షన్స్ విపరీతంగా అయితే వచ్చినాయి. ధ్రువ సినిమాకి అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ అయితే రాలేదు. కానీ క్రిటిక్స్ ద్వారా ప్రశంసలు అయితే మన రామ్ చరణ్ గారు అయితే పొందాడు. స్టిల్ ధ్రువ సినిమాకి ఇప్పటికీ జెన్యున్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. కలెక్షన్స్ ఎందుకు రాలేదంటే అప్పుడు డిమానిటైజేషన్ అయితే జరిగింది, జనాల దగ్గర డబ్బులు అయితే లేవు కాబట్టి రామ్ చరణ్ గారు మార్కెటింగ్ అంటే తక్కువగానే ధ్రువ సినిమా కలెక్షన్స్ అయితే వచ్చినాయి. కానీ రామ్ చరణ్ గారికి మంచి పేరు అయితే తెచ్చిపెట్టింది ఆ ధ్రువ సినిమా. ఆ సినిమాలో రామ్ చరణ్ గారి బాడీ ఏదైతే ఉందో స్టిల్ ఇప్పటికీ అది చాలామంది బాయ్స్కి అయితే డ్రీమ్ అనమాట. ఆయన వాల్ పేపర్లో ఆ ధ్రువ టైటిల్ సాంగ్ పెట్టుకుని ఇప్పటికీ జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. ఈ విధంగా ధ్రువ సినిమా రామ్ చరణ్ గారి కెరియర్లో అంటే సెకండ్ బ్రేక్ త్రూ అనే నేనైతే చెప్తాను. మగధీరా తర్వాత మళ్ళీ అలాంటి కంటెంట్ ఉన్న సినిమా, అంత పేరు వచ్చిన సినిమా ధ్రువ. కానీ ఈ సినిమాకి కలెక్షన్స్ అయితే రాలేదు అంత ఎక్కువగా. ఇంకా ధ్రువ తర్వాత వచ్చిన సినిమా రంగస్థలం. ఈ రంగస్థలం సినిమాతో అసలు ఎవ్వరికి తావు ఇవ్వలేదన్నమాట. అంటే కలెక్షన్స్ రాలేదని ట్రోల్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు, యాక్టింగ్ రాదని ట్రోల్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు, ఇంకా డ్యాన్స్ రాదని ట్రోల్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ విధంగా అన్ని రకాలుగా రామ్ చరణ్ గారిని అక్కడ నిలబెట్టిన సినిమా రంగస్థలం. ఈ రంగస్థలం సినిమాలో చిట్టుబాబు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ అనమాట. అంటే లిటరల్లీ చెప్పాలంటే రంగస్థలం సినిమా చూస్తున్నప్పుడు ఏడ్చిన ఆడియన్స్ అయితే చాలా ఎక్కువ మంది. ఆ విధంగా చిట్టుబాబు యాక్టింగ్ అయితే ఉంటుంది. అంటే రామ్ చరణ్ గారిని అన్ని రకాలుగా అంటే మనం అంటే పునఃప్రాణం అంటే పునఃప్రతిష్ఠ ఈ రకంగా, అంటే నాకు అది ఎగ్జాక్ట్ వర్డ్ అయితే రావట్లేదు, అంటే కంబ్యాక్ అనుకోవచ్చు మన ఇంగ్లీష్లో. రామ్ చరణ్ గారికి మగధీరా తర్వాత అలాంటి పెద్ద కంబ్యాక్ ఇచ్చిన సినిమా రంగస్థలం. ఇంకా రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారి యాక్టింగ్ పైన ట్రోల్ చేసేవాళ్ళే మనకైతే కనపట్లేదు. అలాంటి బెంచ్ మార్క్ అయితే ఆ సినిమా అయితే సెట్ చేసింది. అంటే రామ్ చరణ్ గారి క్యాపబిలిటీస్ని డౌట్ చేసిన ప్రతి ఒక్కరికి, అది బాక్స్ ఆఫీస్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, దేని పరంగా అయినా సరే ప్రతి దానికి సమాధానం చెప్పిన సినిమాలు ధ్రువ, రంగస్థలం. ఇంకా ధ్రువ, రంగస్థలం తర్వాత వచ్చిన సినిమా వినయ విధేరామ. అసలు ఆ సినిమా అనేది సినిమా కొంతమంది నచ్చచ్చు, అంటే పార్ట్స్గా చూస్తే సినిమా అయితే బాగుంటుంది, కానీ బీభత్సంగా ట్రోల్ అయిన సినిమా అది. ఆ ట్రైన్ సీన్ ఏదైతే ఉందో ఇప్పటికీ కామెడీగా ట్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ రామ్ చరణ్ గారు ఫ్యాన్ బేస్ మాస్ ఆడియన్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అంటే ధ్రువ, రంగస్థలంలో అంత అంటే రంగస్థలం మాసీగా ఉన్నా అంత హార్ట్ టు ద కోర్ మాస్ అయితే ఉండదు. అంటే ఆ లెవెల్లోకి వెళ్ళి మళ్ళీ మన ఫ్యాన్స్ని సాటిస్ఫై చేద్దామని చేసిన సినిమా వినయ విధేరామ. అదైతే బెడ్స్ కొట్టిందనే చెప్పాలి. ఇంకా వినయ విధేరామ తర్వాత వచ్చిన సినిమా RRR అనమాట. రామ్ చరణ్ గారి కెరియర్లో ఫస్ట్ ప్లాట్ పాయింట్ మగధీరా, సెకండ్ ప్లాట్ పాయింట్ రంగస్థలం, థర్డ్ ప్లాట్ పాయింట్ RRR అని చెప్పాలి. అంతకుముందు మనం మాట్లాడుకున్నాం తుఫాన్ సినిమా టైంలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ పైన బాలీవుడ్లో ఒక జర్నలిస్టు నెగిటివ్ ఆర్టికల్స్ అయితే రాశాడని. అదే జర్నలిస్టు ఈ RRR సినిమా రిలీజ్ అయిన తర్వాత
ఆ బొంబాయి నుంచి ఇక్కడికైతే వచ్చి రామ్ చరణ్ గారితో ఇంటర్వ్యూ అయితే చేశాడనమాట. నిజంగా ఇది రెడెంప్షన్ ఆర్క్ అంటే. ఈ విధంగా 'త్రిబుల్ ఆర్' సినిమాతో రామ్ చరణ్ గారి క్రేజ్ ఓన్లీ సౌత్ ఇండియాకే కాకుండా నార్త్ ఇండియా వరకు అయితే పాకిపోయింది. అంటే ఇంకా గ్లోబల్‌గా కూడా ఆయన క్రేజ్ అయితే వెళ్ళిపోయి ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే స్థాయికైతే ఆయనైతే ఎదిగాడు. ఈ విధంగా 'త్రిబుల్ ఆర్' సినిమా అనేది ఆయన కెరియర్ డిఫైనింగ్ సినిమా అనే నేనైతే చెప్తాను. మల్టీ స్టార్ అయినప్పటికీ అటు రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి, అది ఎన్టీఆర్ గారి వీడియోలో మనం అయితే క్లియర్‌గా అయితే మాట్లాడతా. మంచి పేరైతే తెచ్చిపెట్టిన సినిమా. రామ్ చరణ్ గారి స్టార్డమ్‌ని ఇంకొద్దిగా అంటే ఇంకొద్దిగా ఆ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా 'త్రిబుల్ ఆర్' హోల్ ఇండియా వైడ్‌గా. ఇంకా నెక్స్ట్ 'త్రిబుల్ ఆర్' తర్వాత ఇవి ప్లాన్ చేసిన సినిమాలు కాదు. అనుకోకుండా వచ్చిన సినిమాలు అనుకోని డౌన్‌ఫాల్ అంటే పాతాళంకి వెళ్ళిపోతాం కాదు. అనుకోకుండా కెరియర్ ఇలా డిప్ అయిందనే చెప్పాలి. ఆ సినిమాలే 'ఆచార్య' 10 నిమిషాల క్యామియో అనుకున్నారు. దాని తర్వాత ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయింది. సినిమా కూడా పోయింది. 'త్రిబుల్ ఆర్' తర్వాత రావటం అంచనాలు ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోవటం. అందులో సినిమా కూడా చాలా అంటే చాలా నీరసంగా ఉంటాం. ఫ్యాన్స్‌కే కాదు, అసలు నాకు తెలిసి రామ్ చరణ్ గారికి కూడా ఆ సినిమా అయితే నచ్చుండదు. అలాంటి సినిమా 'ఆచార్య'. ఇంకా 'ఆచార్య' తర్వాత ఇది అసలు అనుకోకుండా ఇలా అయిన సినిమా 'గేమ్ చేంజర్' అనమాట. సంవత్సరంలో తీద్దాం అనుకున్నారు. 4 సంవత్సరాలు అయితే పట్టింది. 4 రోజులు కూడా ఈ సినిమా రన్ అయితే నడవలేదు. అంత ఘోరంగా అయితే డైరెక్టర్ శంకర్ గారు అయితే ఈ సినిమా అయితే తీశారు. ఈ విధంగా 'త్రిబుల్ ఆర్' సినిమాతో అంత హై చూసిన రామ్ చరణ్ గారికి అనుకోకుండా 'ఆచార్య', 'గేమ్ చేంజర్'తో ఒక లో అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అందరికీ సమాధానం చెప్పడానికైతే మరొకసారి అయితే రెడీ అయ్యాడు. అదే 'పెద్ది' సినిమా. ఈ 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన టీజర్ ఈ వీక్‌లోనే మన రామ్ చరణ్ గారి బర్త్‌డే అయిన మార్చి 27వ తారీఖున మన ముందుకైతే వస్తుంది. మరి ఈ విధంగా మన రామ్ చరణ్ గారు చిరంజీవి గారి అబ్బాయిగా కెరియర్ అయితే స్టార్ట్ చేసి ఇప్పుడు మెగా పవర్ స్టార్, కొంతమంది గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇప్పుడు తీసేశారు అనొద్దంటారు. కానీ ఆయన సంపాదించుకున్న ట్యాగ్, ఆయన పెట్టుకున్న ట్యాగ్, అది ట్యాగ్ కాదది. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌గా ఆయనైతే ఎదిగాడు. మరి 'పెద్ది' సినిమా విజయం సాధిస్తే ఆ విజయం ఎలా ఉంటది, ఆయన స్థాయి ఎలా పెరిగిద్దనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదనమాట మ్యాటరు. మరి రామ్ చరణ్ గారి కెరియర్‌లో మీకు అనిపించిన మూమెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.